ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 2వ పాసురంలో ఉన్నాం. అమ్మవారు చూపినటువంటి ఉత్తమమైనటువంటి మోక్ష మార్గం ధనుర్మాస వ్రతము. కేవలం మోక్షమే కాకుండా ఇహ పరసుఖాలను అందిస్తుంది. భౌతికమైనటువంటి సంపదలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించి చతుర్విధ పురుషార్థాలను సులభంగా అందించే చక్కటి మార్గం శ్రీ ధనుర్మాస వ్రతము. ఈరోజు అమ్మవారు నిన్నటి పాసురంలో పరవాసుదేవుని గురించి చెబుతూ ఈ మార్గశిర స్నాన వ్రతం ఏమిటి, అది ఎందుకోసం చేస్తున్నామని చెప్పింది. ఈరోజు 2వ పాసురంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ఎంతో కొంత నియమం నిష్ఠ ఉంటుంది. కాబట్టి మరి ఈ ధనుర్మాసం ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అని అమ్మవారు మనకు చెప్తుంది. ఒకసారి పాసురం చెప్పుకొని అదేంటో నియమాలు తెలుసుకుందాం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. నీళాతుంగస్థనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారార్త్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆ విధంగా నీలాదేవి వక్షస్థలముపై నిద్రించిన స్వామిని మేలుకొలిపి ప్రబోధించి మన గురించి విన్నవించి మనను తరింపచేయడానికి అవతరించింది గోదమ్మవారు. తను ఆ వ్రత క్రమంలో 2వ పాసురంలో నియమాలు చెప్తుంది. ఏమిటత? వైయత్వాళ్ వీర్హాళ్ నామున్నం పావైకు செய்யும் கிருஷைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடு பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யற்றுசுதோம் முலருட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளே சென்றோதும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை కాట్టి ఉయ్యుమారెందుగందేలోరెంబావాయ్ అని చెప్పింది అమ్మవారు. ఏమిటట? నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. ఈ వ్రతానికి మార్గశిర స్నాన వ్రతం అని పేరు కాబట్టి. ఆ తర్వాత నెయ్యున్నోం పాలున్నోం. భగవంతుడి యొక్క విరహవేదనతో ఉన్నవారికి, భగవంతుని పొందాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళకి ఇంకా ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాలేవి కూడా అక్కరలేదు, వారు కోరుకోరు. అందుకనే మాకు భగవంతుడే పోషకము ధారకము కాబట్టి ఆ పోషక పదార్థాలైనటువంటి పాలు నెయ్యి మేము సేవించము, మాకు అక్కర్లేదు అంటుంది. ఈ ధనుర్మాసాన్ని పాటించేవాళ్ళు ప్రత్యేకంగా పాలు కానీ నెయ్యి కానీ తీసుకోకూడదు. ప్రసాదంలో చేర్చింది అది తప్పులేదు. ఇంకోటి ఏమిటి మరి ఈ నియమాలతో ఏం చేద్దాము అంటే, పార్కడలుల్ పయ్యత్తు ఎన్న పరమనే పాడి అంటే పాల కడలిలో శయనించున్నటువంటి ఆ స్వామిని, ఆ స్వామి యొక్క నామాన్ని పాడుదాం, ఆయన గుణగణాలని కీర్తిద్దాం. తద్వారా ఆయన అనుగ్రహం మనకు లభించి ముక్తి మార్గం సులభమవుతుంది అని చెప్పి అమ్మవారి 2వ పాసురంలో తెలియజేస్తుంది. ముందర తొలి పాసురంలో నారాయణే నమక్కే పరైతర్వాన్ అని ఆ పరవాసుదేవుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు అనే పరవాసుదేవుని కొలుస్తూ ఈ 2వ పాసురంలోకి వచ్చేసరికి క్షీరాబ్ది సాయి అయినటువంటి వ్యూహ వాసుదేవుని అమ్మవారు స్మరిస్తుంది. ఈ విధంగా ఈ ధనుర్మాసంలో 2వ పాసురంలో వ్రత నియమాలు చెప్పబడ్డాయి. చక్కగా ఎవరైతే ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు సిద్ధించి ఈ లోకంలోని సకల సౌభాగ్యాలు, అంత్యమున స్వామి సన్నిధి అనేటువంటి పరమపదం లభిస్తుంది అని మనకి గోదా అమ్మవారు తెలియజేసింది. మన పూర్వాచార్యులందరూ కూడా తెలియజేశారు. కాబట్టి యథాశక్తిగా యథాభక్తిగా అవకాశాన్ని అనుసరించి అందరం ఈ వ్రతంలో పాల్గొని తరిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.